ఇప్పుడుంది సామెతల గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడట. ఏం చేస్తాడంటే దేవుడు గద్దిస్తాడు. ఎవరైనా ఒకవేళ మనల్ని గద్దిస్తే ఆ గద్దింపును మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అసలు ఎవరైనా మనల్ని గద్దించారనుకోండి, అది మనకి ఇష్టమేనా? చెప్పండి. ఎవరన్నా గద్దిస్తే మనకి ఇష్టమేనా? చెప్పండి, ఇష్టమేనా? అసలు ఎవరు మనం ఇష్టపడం. అసలు గద్దించటానికి ఎవరో సరిపోరన్నంతగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే, నన్ను ఎవరు గద్దించకూడదు, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను నాకు తెలుసు. ఈ రోజున చిన్న పిల్లలు కూడా గద్దింపునకు ఎవరు లోబట్టలేదండి, ఎవరు భయపడలేదండి. అది మంచి అయినా చెడైనా సరే, వాళ్ళు ఏం చేసినా, ఏ పాడు పని చేసినా అమ్మా నాన్నలే భయపడిపోవాలి, బిడ్డలు ఏం భయపడతాలా. గద్దిస్తే ఏం చేసేసుకుంటారో, మనల్ని ఏం చేసేస్తారో అనేటువంటి భయం వచ్చేస్తూ ఉంది మనుషుల్లో. పిల్లరా బాగా గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క గద్దింపు పక్కన పెడితే దేవుని గద్దింపు గురించి మాట్లాడుతున్నాడు ఈవేళ. దేవుడట మనుషులను గద్దిస్తాడట. పైగా ఎవరిని గద్దిస్తాడు? అందరినీ గద్దించడటండి దేవుడు, అందరినీ హెచ్చరించడండి దేవుడు. ఎవరిని గద్దిస్తాడు ఆయన? ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరిని హెచ్చరిస్తాడు అని అంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరినైతే గద్దిస్తున్నాడో వాళ్ళనే ప్రేమిస్తున్నాడట కూడా దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుని గద్దింపు మనిషి జీవితాన్ని బాగు చేయడానికి పుర్లరా, ఒక మనిషిని ఆ గద్దింపు ద్వారా దేవుడు సరిచేయడానికి, పాడైపోతున్నటువంటి వ్యక్తిని సరైనటువంటి సన్మార్గంలో పెట్టడానికి దేవుడు గద్దిస్తాడట. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మార్లు కొన్ని గద్దింపులు వస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడు ఆ గద్దింపు మనకు తగులుతూ ఉంటుంది. అది గద్దింపుగా మనకు ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, మనం ఎప్పుడైనా ఆ పొరపాటు మనలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఆ పాడు మాటలు మనలో ఉన్నప్పుడు, లేదనంటే దేవునికి విరోధమైనటువంటి పని ఎప్పుడైనా మనం చేసినప్పుడు, ఆ దేవుని యొక్క వాక్యం మనకు తగులుతూ ఉంటుంది చూసారా, అదే గద్దింపు. ఆ గద్దింపు మనకు వచ్చినప్పుడు అది మనము కనుక స్వీకరించగలిగితే, అది కనుక మనం తీసుకోగలిగితే, అది కనుక ప్రతిదినం మన జీవితంలోనికి అన్వయించుకుని, అరే ఈరోజు దేవుడు నన్నే గద్దించాడు, ఎందుకు గద్దించాడు అని అంటే ఆ లోపం నాలో ఉండబట్టి గద్దించాడు అని ఒకవేళ మనం ఆ గద్దింపును కనుక మనం స్వీకరించగలిగితే పురులరా, మనం ఖచ్చితంగా సరిచేయబడతాము. ఎట్ ది సేమ్ టైం దేవుని చేత ప్రేమించబడతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడతాం పురులరా. దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడట. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు గద్దిస్తూ ఉంటే, ఆ గద్దింపును స్వీకరించేటువంటి మనసు క్రైస్తవుల్లో లేదు పురులరా. క్రైస్తవులు గద్దింపుతో కూడినటువంటి వాక్యాన్ని వినడానికి ఇష్టపడలేదట. గద్దింపుతో కూడినటువంటి వాక్యం వద్దంటున్నారట. గద్దింపుతో కూడినటువంటి వాక్యాన్ని వినడానికి మనుషులకి ఆసక్తి లేదట. మరి మనుషులు ఎలాంటి వాక్యాన్ని వింటారు అని అంటే, మృదువైనటువంటి మాటలతో కూడినటువంటి వాక్యం కావాలట వారికి. అలాగే వారు దురద చెవులు కలిగినటువంటి వారు కనుక వారికి బుర్లరా ఆ వాక్యం చెప్తా ఉన్నప్పుడు, లేదా మాటలు వింటా ఉన్నప్పుడట వారికి సంతోషాన్ని కలిగించి నవ్వించేటువంటి మాటలే ఉండాలట. గద్దింపుతో కూడినటువంటి మాటలు మనుషులకి ఇష్టం ఉండట్లేదట. అందుకని వాక్యంలో భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ఏమంటాడంటే, మేము చెప్తున్న ఈ సంగతులను ఎవడు వింటున్నాడు? వినేవాడెవడున్నాడు? దేవుని గద్దింపునకు లోబడి ఆయన వైపు తిరిగేవాడెవడున్నాడు అని చెప్తాడు బుర్లరా. కాబట్టి దేవుని గద్దింపును మనిషి దాన్ని స్వీకరించాలి. ఏ మనిషి అయితే ఆ గద్దింపును స్వీకరిస్తాడో ఆ మనిషి దేవుని వైపు తిరుగుతాడట. అప్పుడు దేవుని చేత ప్రేమించబడి అతను బుర్లరా సన్మార్గములో నడుచుకునే అవకాశం ఉందట. దేవుని యొక్క వాక్యములో దేవుని గద్దింపుకు లోబడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? వాక్యములో దేవుడు చాలా విలువైనటువంటి మాటలు చెప్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. క్లుములు ఏమని రాయబడిందో, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు గద్దించాడు అని అంటే గద్దింపులో ధన్యత ఉంటుందట అండి. ఏముంటుంది చెప్పండి? దేవుని గద్దింపులో ధన్యత. మన జీవితాలు ధన్యకరంగా మారడం కోసం దేవుడు మనల్ని గద్దిస్తాడటండి.
పిల్లరా చాలా మందికి దేవుని గద్దింపులు అంటామో ఇవాళ చాలా బాగా చెప్పేశారు, పెద్దగా చెప్పేశారు, గట్టిగా చెప్పేశారు, కోపంతో చెప్పేశారు, గట్టిగా కేకలేసి చెప్పేశారు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు చాలా మంది బ్రుల్లరా. కానీ ఆ గద్దింపులోనే మన జీవితాలకు కావలసిన ధన్యత ఉందనే సంగతి మనం గమనించాలి. అదే కదా భక్తి. పిల్లలు గమనించండి, ఒక కుమారుణ్ణి తన తండ్రి శిక్షించి గద్దిస్తూ ఉంటాడట, గద్దించి శిక్షిస్తూ ఉంటాడట. కారణం ఏంటి అనంటే తన కుమారుని సన్మార్గంలో పెట్టడం కోసం, తన కుమారుని బాగు చేయడం కోసం, తన కుమారుని యొక్క జీవితం చాలా ఉన్నతంగా ఉండడం కోసం, మంచి పేరు తన కుమారుడు తెచ్చుకోవాలని ఆ తండ్రి ఆ కుమారుని శిక్షిస్తూ ఉంటాడట, గద్దిస్తూ ఉంటాడట. ఇదిగో తన కుమారుని యొక్క బాగోగుల కోసం ఆ తండ్రి ప్రయాసపడతాడట ప్రేమతో. ఏమండి, అంతే కదండి, ప్రేమతోనే కదా మన బిడ్డలు మనం గద్దిస్తూ ఉంటాం. వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేసినా, మాట వినకపోయినా, ఒకవేళ వాళ్ళు పాడైపోతున్నారు, పాడు ఆలోచనలు కలిగి ఉన్నారు, లేదంటే ఏదైనా చెడ్డ పని చేశారు అని మనకు అనిపిస్తే, మన మనసుకు అనిపిస్తే, ఒకవేళ వాళ్ళు పుల్లరా మార్గంలో లేరు, మార్గం తప్పుతున్నారని మనకు అనిపిస్తే మన బిడ్డలు మనం గద్దిస్తాం. కారణం ఏంటంటే ప్రేమతో. ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ పాడైపోతారో, ఎక్కడ వాళ్ళు దారి తప్పిపోతారో, ఎక్కడ సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటారో, మన కుటుంబం మీద చెడ్డ పేరు తెస్తారో అనేటువంటి ఆలోచనతో వాళ్ళని గద్దిస్తూ ఉంటాం పుల్లరా, ప్రేమతోనే. అలాగే దేవుని యొక్క వాక్యంలో దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు అనంటే, ఏ నరుణ్ణైతే దేవుడు గద్దించాడో ఆ నరుడి మీద దేవునికి ప్రేమ ఉందని అర్థమట. హల్లెలూయా. దేవునికి ఏముందటండి? ప్రేమ ఉందట. ప్రేమించిన ఆ మనుషుల్ని దేవుడు గద్దిస్తాడట. కుమారునిగా భావించి, కుమార్తెగా భావించి, వీరు నా పిల్లలు, నాకు సంబంధించిన వాళ్ళు, నా సొత్తు అయినటువంటి ప్రజలు అని దేవుడు భావించంట వాళ్ళని గద్దిస్తాడట పుల్లరా. అంటే ఇప్పుడు దేవుడు పుల్లర గద్దించాడు అని అంటే, దేవుడు నా తండ్రి అందుకని నన్ను గద్దించాడు అనే స్వీకరించే ఆ మనస్సు నీకుంటే మనుషులలోనే ధన్యకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యములు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, దేవుడు గద్దించిన మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు ఏ మనుషుడినైతే గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడవుతాడు బ్రుల్లర్. గమనించండి ఇక్కడ వాక్యములు. అందుకని కిందనేమంటాడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను, సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకండి. బాగా గమనించండి, తృణీకరించకండి. ఒకవేళ మీరు తృణీకరించారా, దారి తప్పారని దాని అర్థం బ్రుల్లరా, దారి తప్పిపోయారని దాని అర్థం. కాబట్టి దేవుడు ఎప్పుడైనా మనల్ని గద్దించినప్పుడు, లేదనంటే ఆయన గద్దింపుతో కూడినటువంటి వాక్యాన్ని మనల్ని సరిచేయాలని మనకు చెప్పినప్పుడు, దానిని మనం ప్రేమతో స్వీకరించి, ఇది నా కొరకు చెప్పబడిన వాక్యం, ఇది నా జీవితానికి కావలసిన వాక్యం, ఇది నా బ్రతుకును సరిచేసే వాక్యం, నా ఆలోచనలు సరిచేసే వాక్యం, నన్ను తప్పిపోతున్న నన్ను మరలా తిరిగి సన్మార్గంలో నడిపించేటువంటి వాక్యం అని ఏ ఒక్కరైతే దాన్ని స్వీకరించి పుల్లరా మరలా తన జీవితాన్ని సరి చేసుకుంటారో వాళ్ళు ధన్యులుగా మారతారట పుల్లరా. గమనించాలి. ఇప్పుడు మనం చెప్పినన్నే ఆ బిడ్డ, కుమారుడు, కుమార్తె చెప్పినన్నే కనుక వాళ్ళు చేయను ఉద్దేశించినటువంటి పాడు పను, తప్పుడు పను మానేసుకుని, అమ్మో మా అమ్మ తిడతాడు, మా నాన్న తిడతాడు, ఈ పాడు పని గురించి మొన్నే గద్దించాడు, మరొకసారి చేయకూడదు ఎలాగా అని ఆ బిడ్డ జాగ్రత్త పడుతుంది అనుకోండి. ఆ బిడ్డను చూసి ఆ తల్లికి తండ్రికి అంత సంతోషమని చెప్పండి. అమ్మ చెప్పండి, సంతోషమా కదా? సంతోషం. మొన్న చెప్పాను, నా బిడ్డ చెప్పిన వెంటనే ఎందుకు చూసావా, నా బిడ్డ ఎంత మంచి బిడ్డో అని గుండెల్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ బిడ్డ మీద ఇంకా అనేకమైనటువంటి విధాలుగా శ్రద్ధ చూపించాలనిపిస్తుంది. ఆ బిడ్డ కోసం ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద అంత ప్రేమను పెంచుకుంటారు బ్రుల్లరా. అలాగే దేవుని యొక్క వాక్యములో దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు గద్దించడం దేనికి గద్దించాడు మనల్ని అనంటే, మన జీవితాలను సరిచేయడం కోసం గద్దించాడు, మనల్ని బాగు చేయడం కోసం గద్దించాడు, సన్మార్గంలో పెట్టడం కోసం గద్దించాడు, మనము పిల్లల చెడిపోకుండా ఉంటామని గద్దించాడు, పాడైపోకుండా ఉంటామని గద్దించాడు, లోకంలో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండాలని గద్దించాడు. ఇలాగ దేవుని గద్దింపులు మనల్ని బాగు చేయడం కోసమే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన గద్దింపులు మన జీవితాన్ని ధన్యకరంగా మారుస్తాయట. అందుకనే దేవుని గద్దింపును తృణీకరించకూడదు. హల్లెలూయా. దేవుని గద్దింపును తృణీకరించకూడదు, తిరస్కరించకూడదు. దేవుని గద్దింపు నాకు వద్దు, ఇది నాది కాదు, నాకెవరు చెప్పడానికి, నాకు తెలుసు అన్నీ అని అనుకోకూడదు బ్రుల్లరా. వాక్యంలో దేవుడు అంటాడు, ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనకు నువ్వు లోబడాలి. దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి. ఆయన ఏం నీతో మాట్లాడుతున్నాడు ఆ మాటలు నువ్వు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోవద్దు. ఎందుకనంటే మనకున్నటువంటి బుద్ధి గంటకు ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది. మారిపోద్దండి అమ్మ చెప్పండి, మారిపోద్దా? ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకంగా మారిపోద్ది. రోజుకోలా మారిపోతూ ఉంటుంది, గంటకోలా మారిపోతూ ఉంటుంది.
అన్నీ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఏమీ లేనప్పుడు ఇంకొకలా ఉంటుంది. అన్ని రకాలుగా ఎదుటి వ్యక్తులు సహకరిస్తూ ఒకలా ఉంటుంది, సహకరించిపోతే ఇంకోలా ఉంటుంది. పెడితే పెళ్ళు కోరేస్తుంది, పెట్టకపోతే చావే కోరేస్తుంది. మన బుద్ధి అంత మంచిది కాదు. అందుకనే మన బుద్ధి ఎలాంటిదనంటే వంకర బుద్ధి, భ్రష్ట బుద్ధి. ఏమండి, మన బుద్ధి ఎట్లాంటిదనంటే ఇంకా పాడు బుద్ధి. ఇలా ఎన్నో రకాలైనటువంటి మన బుద్ధికి పోవాలని పేర్లు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, నేను నీకు నీ బుద్ధికి స్వస్థతనిస్తాను. కాబట్టి నీ బుద్ధిని ఆధారం చేసుకోకు, నా గద్దింపునకు నువ్వు లోబడు, నా వాక్యానికి నువ్వు లోబడు, నా ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించగలిగితే ధన్యకరంగా మన బ్రతుకులు మారతాయని చెప్తున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడితే కలిగేటువంటి కొన్ని లాభాలు, కొన్ని ప్రయోజనాలు, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ గొప్ప ధన్యకరమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ ఏంటో చదువుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 18వ వచనం బాగా గమనించండి. గద్దింపును లక్ష్య పెట్టేవాడు, దేవునికి స్తోత్రం, దేవుని గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఏం పొందుతాడటండి అంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తాడండి? దేవుడు ఘనపరుస్తాడు. అమ్మో, నా బిడ్డ నేను చెప్పగానే, నేను గద్దించగానే, నేను కోపడగానే, ఓ మాట అనగానే చూసావా ఎంత సరైపోయిందో బిడ్డ, ఎంత చక్కగా తన బుద్ధి మార్చుకుందో, ఎంత చక్కగా తన మాటలు మార్చుకుందో, ఎంత చక్కగా తన ప్రవర్తన మార్చుకుందో, ఎంత చక్కగా తన భక్తి జీవితంలో ఎంత జాగ్రత్త పడతా ఉందో అన్యత దేవుడు ఆ వ్యక్తిని కనపరుస్తాడట. బ్రుల్లరా, దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అప్పుడప్పుడు మన పిల్లల గురించి అక్కడక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం. అమ్మ, నా పిల్లలు నా మాట జవదాటరమ్మా, నా మాట వింటారమ్మా చక్కగానే. అందరి పిల్లల్లో కాదమ్మా నా పిల్లలు నేను ఏం చెప్తే అది వెంటనే చేస్తారు. వాళ్ళు వెంటనే నేను చెప్పిన వెంటనే లోబడతారు. ఏదైనా ఒకవేళ నాకు తెలిసి వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు అమ్మ ఇది తప్పు అని అంటే మానేస్తారు వాళ్ళు అని మన పిల్లల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని అనంటే, నేను గద్దించినప్పుడు ఏ వ్యక్తి అయితే దానిని లక్ష్య పెడతాడో, నేను గద్దించినప్పుడు ఏ వ్యక్తి అయితే దాన్ని మనసులో పెట్టుకుంటాడో, అయ్యో దేవుడు గద్దించాడు కాబట్టి నాలో ఉన్న లోపాన్ని బట్టే దేవుడు నన్ను గద్దించాడు, నాలో ఉండేటువంటి పాపాన్ని బట్టే దేవుడు నన్ను గద్దించాడు, దేవునికి నచ్చింది నాలో ఉంది కనుక దేవుడు నన్ను గద్దించాడు, కాబట్టి నాలో ఇది వండుకోకుండా సరి చేసుకుంటే అని ఒకవేళ నువ్వు అనుకుని దాన్ని కనుక లక్ష్య పెట్టి మనసులో పెట్టుకుని దాన్ని మానేస్తేనట దేవుడు నిన్ను కనపరచడం మొదలు పెడతాడట. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు వద్దు అని చెప్పినవి మన జీవితంలో ఒక్కొక్కటిగా తీసేసుకుంటే బ్రుల్లరా మనము ఘనపరచబడతాం. మనుషుల చేత కాదండి అమ్మా, చెప్పండి, మనుషుల చేత కాదు. మరి ఎవరి చేత ఘనపరచబడతాం? భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుని చేత. మన జన్మ బ్రుల్లర, మన జన్మకు కారణమైనటువంటి మన సృష్టికర్త అయిన మన దేవుని చేత ఘనపరచబడ్డము అని అంటే అది సామాన్యమైన విషయం కాదండి. పురులారు గమనించండి, భూమి మీద లాజర్ని ఎవరు కనపరచలేదండి. ఎవరైనా కనపరిచారా? లాజరు గొప్పోడు మంచోడు అన్న చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు లాజరు ఊసెత్తిన వాళ్ళే లేరండి. ఏమండి, లాజరు పేరెత్తిన వాళ్ళే లేరు. అసలు లాజర్ను పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. లాజరు భూమి మీద బతికినంతకాలం ఘనమైనటువంటి బతుకేం బతకలా. భూమి మీద బతికినంతకాలం కూడా పుల్లరా ఆకలి దప్పుకల చేత వస్త్రహీనుడై ఆశ్రయము లేక పలకరించే దిక్కులేని వాడే బతికాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని యొక్క గద్దింపుకు లోబడ్డాడు. దేవుణ్ణి ఏనాడు ఇది లేదు అని దూషించలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా అన్యాయంగా ఒక మాట కూడా మాట్లాడలా. అందుకనే పుల్లరా దేవుడు భక్తుడైనటువంటి ఈ యొక్క లాజరును ఘనపరిచాడు. పరలోక రాజ్యంలో ఎంత గొప్ప ఘనత అనంటే అబ్రహాము ఉండు చోటున భక్తుడైనటువంటి లాజరు కూడా ఉన్నాడట. చూసారండి, అబ్రహాము భూమి మీద గొప్ప ధనవంతుడు, భక్తుడైనటువంటి లాజరు భూమి మీద కటిక దరిద్రుడు. అంతే కదండి, బేదవాడైనటువంటి లాజరు, భూమి మీద బేదవాడైన లాజరు, భూమి మీద గొప్ప ధనవంతుడైనటువంటి నీతిమంతుడైన అబ్రహాము ఇద్దరు చోట ఉన్నారట బ్రుల్లరా. అబ్రహాము పక్కన అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడట భక్తుడైనటువంటి లాజరు. చూసారా దేవుడు ఎంత కనపరిచాడో. దేవుడు కనపరిస్తే అంత గొప్పగా ఉంటుంది. అందుకనే భక్తుడైనటువంటి లాజరు జీవితం గొప్ప ధన్యకరం. వాక్యములో దేవుడు అందుకనే చెప్తున్నాడు, దేవుని గద్దింపును లక్ష్య పెట్టండి. ఏంటి ఇవాళ వాక్యం ఎలా చెప్పేశారు అని కోపగించుకోకండి.
నువ్వు ఒకవేళ గద్దింపును తిరస్కరిస్తే ఏం జరుగుతుందో కూడా చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా వాక్యాలు మీకు చూపిస్తూ ఉంటాను. టక్కును మీరు చదివేసి పురులరా నాకు సాయం చేయండి. దేవుని యొక్క వాక్యములో చూడండి ఇంకా ప్రయోజనాలు ఏం కలుగుతాయి. వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఇదిగో మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, నేను గద్దించగా దాన్ని కనుక నువ్వు మనసులో లక్ష్య పెట్టగలిగితే నిన్ను నేను ఘనపరుస్తాను, ఘనత నొందుతావన్నాడు. చూడండి రెండో వాక్యము బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పిల్లలు బాగా గమనించండి. ఏమండి ఇక్కడ గద్దింపుకు లోబడ్డం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా అండి? మనం ఎవరమవుతాం? మనము బుద్ధిమంతులం అవుతాం. బుద్ధిమంతులం అయితే కలిగేటువంటి ప్రయోజనం కూడా ఒకటి ఉంది. మనకి బుద్ధిమంతులం అయ్యామనుకోండి, బాగా గమనించండి, బైబిల్ గ్రంథంలో తప్పుపోయిన కుమారుడు బుద్ధిమంతుడైన తర్వాత తన జీవితం బాగుంది. మరలా తండ్రి ఎద్దుకు వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు వారికి బుద్ధి ఉండడం వల్ల పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగారు. చూసారా పుల్లరా, బుద్ధి ఒక మనిషికి ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉందో. దేవుని బుద్ధి అది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అందుకనే చెప్తున్నాడు, దేవుడు గద్దించినప్పుడు దాన్ని స్వీకరించగలిగితే, స్వీకరించే మనసు మనకుంటే, దాన్ని పురులారా దేవుడు గద్దించాడు నా కొరకే, నా బాగు కొరకే అనే మనసు నీ దగ్గర ఉంటే, వాక్యములో ప్రభు చెప్తున్నాడు మొట్టమొదటిగా నువ్వు కనపరచబడతావు, రెండవదిగా అంటాడు నువ్వు బుద్ధిమంతునిగా చేయబడతావు, మూడవదిగా అంటాడు పురులారా బైబిల్ గ్రంథంలో చదవండి 32వ వచనం కూడా, వినువాడు వివేకి అవును అన్నాడు. బుద్ధిమంతులారా బాగా గమనించండి, జ్ఞానం కలిగిన వాడు అవుతాడట. గద్దింపునకు లోబడిన వాడు వివేకి, అన్నిటినీ కూడా వివేకముతో ఆలోచన చేస్తూ ఉంటాడంట. పురులరా ఏది కీడు ఏది మంచి, ఏం చేస్తే మంచి ఏం చేయకపోతే బుద్ధిమంతులారా మనం మంచిగా ఉంటాం. చాలా మంచి ఆలోచన జ్ఞానం ఉంటుందట అండి. ముందు చూపు కలిగినటువంటి జ్ఞానం ఉంటుందట దేవుని గద్దింపుకు లోబడ్డం వల్ల. పిల్లలు బాగా ఆలోచన చేయండి, దేవుని గద్దింపుకు లోబడ్డం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా. అందుకనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం, యోబు గ్రంథంలో మనం చదువుకుంటే 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఏమన్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని చెప్పాడు కదండి. ఇక్కడ 18వ వచనం కానండి మనం కిందకు చదువుకుంటూ వెళదాం 21వ వచనం వరకు ఏమని వ్రాయబడి ఉందో, ఆయన గాయపరిచి గాయమును కడతాడు, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. పిల్లలు బాగా గమనించండి, గద్దింపుకు లోబడేవాని యొక్క జీవితంలో జరిగేటువంటి దేవుని కార్యాలు చూడండి ఎలా ఉన్నాయో. మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడు, నీ ఘనతనిస్తానన్నాడు, రెండవది బుద్ధినిస్తానన్నాడు, తర్వాత నీకు వివేకాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడేమన్నాడు అని అంటే బుద్ధిని బిడ్డరా గాయం పెట్టినా నా చేతులతోనే మరలా నిన్ను దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పురులరా యెషయా ప్రవక్తతో హిజ్కియా దగ్గరికి వర్తమానం పంపించిన వాడు దేవుడే. హిజ్కియాతో ఏమని వర్తమానం పంపించాడు అని అంటే, హిజ్కియాకి నువ్వు మరణం అవుతావు, మరణకరమైన రోగం అన్నాడు. మరణకరమైన రోగం పంపించింది ఆయనే, మరణకరమైన రోగమును తప్పించి ఆయుష్నిచ్చింది కూడా. చూసారు పురులరా బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా దేవుడు చెప్పాడో. కాబట్టి ఇక్కడ వాక్యంలో దేవుడు అంటున్నాడు, పురులరా గాయం పెట్టినా దానిని స్వస్థపరిచేది కూడా ఆయన చేతులే. ఇంకా కిందకి చదివితే చాలా విలువైనటువంటి మాటలు మనకు కనబడతాయి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించున్నాను, ఒకవేళ 7 బాధలు కలిగిన అందులో నుంచి కూడా ఏ కీడు లేకుండా నిన్ను దేవుడు కాపాడతాడట. ఎప్పుడు అని అంటే పురులరా దేవుని యొక్క వాక్యాన్ని వినేసి దులిపేసి వెళ్ళిపోయామనుకోండి, ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేసేసి ఆ మాటలన్నీ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయామనుకోండి పురులరా, మనకి ఎక్కువ శాతం దేవుని యొక్క వాక్యం గుర్తుండదు. ఈ దేవుని యొక్క వాక్యంలో ఏదైనా జోకేసాం అనుకోండి అదే గుర్తుండిపోద్ది. ఏమండి కొన్ని మార్లు దేవుని బిడ్డలారా ఆ జోక్ గుర్తొచ్చినప్పుడు ఒంటరిగా కూర్చుని కూడా మనం చర్చిలో నవ్వేసుకున్నటువంటి మనుషుల గురించి నాకు తెలుసు. ఏమండి బాగా గమనించండి, ఏదైనా పెట్టగా చెప్పామనుకోండి అది మాత్రం బాగా గుర్తుండిపోద్ది. ఏదైనా స్టోరీ చెప్పామనుకోండి అది గుర్తుండిపోద్ది. దేవుని యొక్క వాక్యం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అమ్మ చెప్పండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యం. పురులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం అది గుర్తుపెట్టుకోకపోతే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎలా ఉంటుందో తెలుసా పురులారా? మనందరికీ ఏటీఎం కార్డులు తెలుసు, మనందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఏమండి మనకున్నాయి, పిల్లలకున్నాయి, అందరికీ డబ్బులు లేవు కానీ అందులోని. ఏమండి అందరికీ ఏటీఎం కార్డులు అయితే ఉన్నాయి. ఫ్రీ అకౌంట్లను కొన్ని, డబ్బుల అకౌంట్లను కొన్ని, డ్వాక్రా అకౌంట్లను కొన్ని, ఏవో మొత్తమే తీసేసుకున్నాం. అలాగే అందరికీ ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎం కార్డు ఉంటే సుఖం, దాని పిన్ గుర్తు లేకపోతే. అమ్మా
దానికి ఉన్న 4 పిన్నులు, 4 నెంబర్లు మనకు గుర్తు లేకపోతే, ఏటీఎం కార్డు ఉండి కార్డు నిండా డబ్బులు బ్యాంకులో ఉంటే, ఏటీఎం పిన్ను గుర్తు లేకపోతే, 4 అంకెలు గుర్తు లేకపోతే ప్రయోజనం ఉంటుందండి? అమ్మ చెప్పండి, ప్రయోజనం ఉంటుందమ్మా? ప్రయోజనం ఉండదు. పిల్లలు ఏ ఏటీఎం మిషన్లో పెట్టినా పిన్ను కొట్టు 4 అంకెలు అంటది. అది నాకు తెలదు అని అంటే తీసుకున్నట్టు పో ఇంటికి కార్డు అంటది. అది ఏమండి డబ్బులు మాత్రం ఇవ్వదు. బాగా గమనించండి పిల్లలు. అలాగే ఎన్ని ఉన్నా మన దగ్గర దేవుని యొక్క వాక్యం లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళం. భక్తుడు అంటాడు, నీ వాక్యమేనయ్యా నన్ను బ్రతికించింది అన్నాడు. బ్రతికించే వాక్యం కావాలి మనకి. పుర్లారా ఎన్నో మాటలు మనం చెప్తాం దేవుని యొక్క సన్నిధానంలో. ఇక్కడ లేచి నిలబడిన తర్వాత పుర్లారా ఇదిగో కొన్ని మార్లు నవ్వించే ఆ విధంగా చెప్తాం. జోకులు ఉంటాయి అందులో, అలాగే కథలు ఉంటాయి అందులో, కొన్ని స్టోరీస్ ఉపమానాలు ఉంటాయి అందులో. పుర్లారా ఇవన్నీ నవ్వుకోవడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి బాగానే ఉన్నా బ్రతికించే వాక్యం మాత్రం గట్టిగా పట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు, ఈ వాక్యం నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన అంటాడు, గాయం కలిగిన నా చేతులతో నిన్ను స్వస్థపరుస్తానంటాడు. రెండవది 6 బాధలు నీకు కలిగిన, 7 బాధలు కలిగిన అందులో నుంచి నేను నిన్ను ఏ కీడులు రానివ్వకుండా నిన్ను తప్పించేతను కాపాడతాను అని అంటాడు. ఇంకా చదివితే వాక్యములు ఏమని రాయబడిందో తెలుసా అండి? క్షామకాలమున మరణము నుండి, యుద్ధ ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పించును, నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుని గద్దింపుకు లోబడినప్పుడు దేవుడు కూడా నిన్ను ఎక్కడ ఏ రీతిగా ఎలా కాపాడాలో అప్పుడు ఆయన కూడా అలా నిన్ను కాపాడుతూ ఉంటాడు. మనుషుల మాటల వల్ల కలిగిన నొప్పిని కలిగినవాడట, బాధలు వచ్చినప్పుడు కీడులో పడుకోకుండా నిన్ను కాపాడతాడట, గాయం కలిగినప్పుడు ఆయన చేతులతోనే స్వస్థపరుస్తాడట. వాక్యములు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆయన గద్దింపునకు లోబడినప్పుడు, ఆ గద్దింపునకు లోబడి వానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా పిల్లరా నా దగ్గరకు వచ్చి ప్రయోజనం పొందండి అని చెప్తాడు తప్ప పాడైపోండి అని చెప్పడండి ఎక్కడన్నా. అమ్మ చెప్తాడా? అలా చెప్తే ఎవరైనా వెళ్తారా మందిరాలకి? ఎవరైనా ఉంటారా దేవుని సన్నిధానంలో? ఎవరు? దేవుని యొక్క వాక్యం అంతా పరిశోధన చేస్తే నా దగ్గరకు వచ్చి ప్రయోజనం పొంది వెళ్ళండి అని అంటాడు దేవుడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. ఒకవేళ గద్దింపునకు లోబడకపోతే దేవుడు పట్టించుకోవడం వదిలేస్తాడు అంతే. దేవుడు పట్టించుకోకుండా వదిలేస్తాడు అంతే. పుర్లారా నీ తిప్పలేవు నువ్వు బడు, నువ్వు బాధలేవు నువ్వు బడు, నువ్వు కష్టాలేవు నువ్వు బడు అని అంటే అందులో నుంచి బయటపడడం మన వల్ల కాదు. అలాంటి మనుషుల గురించి కూడా వ్రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడట. చూడండి, గద్దింపునకు లోబడని వాడు మొట్టమొదటిగా అతని జీవితంలో కలిగేటువంటిది దారి తప్పిపోతాడట. అమ్మా చెప్పండి, ఏం చేస్తాడు? దారి తప్పిపోతాడు. దారి తప్పిపోయినటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళాలో గమ్యం వాడికి ఏం తెలుస్తుంది? ఆడు బతుకులో గమ్యం ఏముంటుంది చెప్పండి? దారి తప్పిపోయినటువంటి వాడు ఎంత లెక్క ప్రయాణం చేసినా ఆడి జీవితం ఏం బాగోదు. ఎంత లెక్క వెళ్ళినా అతని జీవితానికి దారి దొరకదు కనుక, దారి లేదు కనుక, దారి కాదు కనుక, దారిలో నుండి తప్పిపోయాడు కనుక, తప్పిపోయినటువంటిది మంచి మార్గం కాదు కనుక, పిల్లరా అతను వెళుచున్నటువంటి మార్గంలో అతనికి ఏదేటువంటి అనేకమైన సమస్యలకు పరిష్కారం దొరకదు అతనికి. మొట్టమొదటిగా దేవుని గద్దింపుకు నువ్వు లోపడకపోతే కనుక నువ్వు తప్పుపోతూనే ఉంటావు పుర్లరా. దేవుని గద్దింపు ఎడల నువ్వు భయపడి ఆ గద్దింపుకు లోపడకపోతే మనం తప్పుపోతూనే ఉంటాం పుర్లరా. తప్పు చేసేవాడిని గద్దించామనుకోండి, ఆ గద్దింపునకు భయపడి తప్పు మానేసుకుంటే బాగుంటుంది ఆ జీవితం. ఒకవేళ కనుక అదే తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పులన్నీ కలిపి ఏదో రోజు నిండా ముంచేస్తాయి. మొత్తానికి ముంచేస్తాయేమా? అమ్మ చెప్పండి, నాశనం చేసేస్తాయి జీవితాన్ని. నాశనం చేసేస్తాయి లేదండి జీవితాన్ని, మొత్తం నాశనం చేసేస్తాయి జీవితాన్ని. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించి, అందుకనే గద్దింపుకు లోబడకపోతే దారి తప్పిపోయి మన కొంప మనమే ముంచేసుకుంటాం. దేవుని గద్దింపుకు లోబడితే మన జీవితాలు ఘనపరచబడతాయి, మనం బుద్ధిమంతులుగా మార్చబడతాం. వివేకముతో ముందు చూపు జాగ్రత్తతో ఉండేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. బాధలు కలిగినను తప్పిస్తాడు. వ్యాధి వచ్చునను, గాయం కలిగినను దేవుడు మరలా తిరిగి తన స్వహస్తాలతో బాగు చేస్తాడు. పిల్లల వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఒకవేళ దేవుని గద్దింపును వినకపోతే కనుక దేవుడు కూడా నువ్వు దారి తప్పిపోయి అలాగే పాడైపోయి నాశనం అయిపోయి అలా పోతూ ఉంటే ఆయన కూడా ఏం పట్టించుకోడు. ఏం పట్టించుకుంటాడు? గద్దింపుకు లోబడకపోతే ఇంకా చెప్పేవాళ్ళు చెప్తారండి. అమ్మా చెప్పండి,
ఆడు ఎన్నిసార్లు చెప్పినా ఏనాడు రా పోనే ఎందుకు వచ్చింది, ఆడు బతికేది ఆడుకోయేదో ఆడు తవ్వుకొని అని అంటారు. అవునా అమ్మా చెప్పండి, అవునా? దేవుని యొక్క వాక్యములో దేవుడు అదే చెప్తున్నాడు. చూడంలో ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుంటే 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. గద్దింపును అసహించుకొని వాడు దారి తప్పునోడు ఏమవుతాడు? అమ్మా చెప్పండి, దారి తప్పునోడు ఏమవుతాడు చెప్పండి? ఏమంటావండి నువ్వు మనిషివా? అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని గద్దింపునకు లోబడితే మనిషి అవుతాడు, దేవుని గద్దింపుకు లోబడని వాడు దారి తప్పుపోయి పశువు అవుతాడట. అది బైబిల్ గ్రంథంలో ఉందా? నేను చెప్తున్నానా? ఉంది కాబట్టే చెప్తున్నాను. ఎందుకనంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఇందాక మీరు అన్నారు కదా, గట్టిగా గద్దింపితే మీకు ఏమైనా ఇష్టమమ్మా? అమ్మా చెప్పండి, ఇష్టమా మీకు? మరి మిమ్మల్ని ఏమనాలి వాక్యంలో? చెప్పండి, వాక్యంలో ఉంది ఏమనాలా? మనుషులు అనాలా? నేనంటలేదు, అలాగా బైబిల్ అంటుంది. అమ్మ నేనైతే అనట్లా. ఆ గద్దింపును అసహించుకుంటే, ఆ గద్దింపును బట్టి ఆ మనిషి కనుక ఒకవేళ విసుక్కుంటే, ఆ గద్దింపునకు ఒకవేళ అతను కనుక కోపం తెచ్చుకుంటే, వాక్యములో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మొట్టమొదటిగా అతను దారి తప్పిపోయాడు, అందుకని అతనికి గద్దించడం, ఆ గద్దింపు అతనికి ఇష్టం అవ్వట్లా. తాగొద్దురా అంటే అతనికి ఇష్టం అవ్వట్లా, తినొద్దురా అంటే ఇష్టం అవ్వట్లా, అలా పోవద్దురా అంటే ఇష్టం అవ్వట్లా, అలా ఎందుకు అలా మాట్లాడుతున్నావు, దేవునికి విరోధమైన బూతులు అంటే ఇష్టం అవ్వట్లా, ఎందుకు అలాగా కుండాలు చెబుతున్నావు అంటే ఇష్టం అవ్వట్లా, ఎందుకు రానికి దొంగతనం అంటే ఇష్టం అవ్వట్లా, ఎందుకురా ఇలాంటి భయంకరమైనటువంటి పాప పనులు అంటే ఇష్టం అవ్వట్లా, ఎందుకురా ఇలాంటి తప్పుడు పనులు అని అంటే ఇష్టం అవ్వట్లా, ఎందుకురా ఇలా చెడిపోతున్నావు, బాగా చదువుకోవాలంటే ఇష్టం అవ్వదు, ఒరే నువ్వు చుట్ల కాల్చొద్దురా అంటే ఇష్టం అవ్వదు, ఒరే నువ్వు ఇలా తాగి పాడైపోయి నాశనం అయిపోకూడదురా అంటే ఇష్టం అవ్వదు. ఎందుకనంటే పృథ్వీ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దారి తప్పిపోయాడు, అతను మనిషి అయితే వింటాడు. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. అందుకనే సామెత పుట్టుకొచ్చింది. పెద్దోళ్ళు ఊరికి నేను చెప్పరు, మంచి మనిషికో మాట అన్నారు. అంతే కదండి, మనిషి వినేవాడికో మాట చాలదండి, వినవాడికి 100 మాటలైనా ఏం ప్రయోజనం? అమ్మా చెప్పండి, వినవాడికి 100 మాటలైనా ప్రయోజనం ఉండదు, వినేవాడికి ఒక మాట చాలు, దాంతో సరి చేసేసుకుంటాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు, వివేకి అయినటువంటి వాడు ఒక మాట చెప్పగానే సర్లే ఎందుకు చెప్పారో, దీన్ని మానేసుకోవడం మంచిది ఇక్కడతో అనుకున్నవాడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కానీ మానేసుకో అని చెప్పేది ఏం చెప్తారో తెలుసా? మంచి పనులు చేస్తుంటే ఎందుకురా మానేసుకో, ఎందుకు వచ్చింది, అందరితో ఎందుకు అనిపించుకుంటాం అంటారు. కానీ ఆయన గద్దింపునికి కానీ మనం లోబడితే మన జీవితాలు సరిచేయబడ్డమే కాదు, మనము చాలా ధన్యకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతామట. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యములో దేవుడు చెప్తున్నాడు, అసలు ఆ దేవుని గద్దింపుకు లోబడకపోతే, ఇప్పుడు దాకా దేవుని గద్దింపుకు లోబడితే దేవుని గద్దింపును మనం స్వీకరించగలిగితే అట్లాంటి వ్యక్తులు బుద్ధిమంతులు అవుతారని, అట్లాంటి వ్యక్తులు వివేకులు అవుతారని, అట్లాంటి వ్యక్తులు ఘనపరచబడతారని, అట్లాంటి వారికి దేవుడు అన్ని వేళలా అన్ని రకాలుగా అన్ని సమయాల్లోనూ దేవుడు సహాయం చేస్తాడని, ఏ కీడులోనూ పడనుకోకుండా తప్పిస్తాడని, దేవుడు వారి ప్రార్థన వింటాడని మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం. ఒకవేళ గద్దింపుకు లోబడకపోతే మొట్టమొదటిగా దారి తప్పిపోతాడు. దారి తప్పిపోయిన వాడు ఏమైపోతాడు చెప్పండి? ఏ మనసు వచ్చేద్దటండి? పశువుకి వాయా వరస మంచి చెడ్డ ఏమి ఉండదండి. పునకు లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే మనుషులు ఏమైపోతారు అని అంటే, ఆడు చేసిందే కరెక్ట్, ఆడు మాట్లాడిందే కరెక్ట్, ఆడు వెళ్ళిందే మార్గం అన్నట్టు అయిపోయి ఆఖరికి ఎలాగైపోతాడంటే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, పశుప్రాయుడు. ఏ ప్రాయుడండి? పశువుకున్న మనసు అలాంటి మనసు వచ్చేస్తాడు. ఇంకా వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అది ఒకటే కాదు. చూడండి దేవుని యొక్క ప్రతి వాక్యంలో ఏమని రాయబడింది అంటే, అలాంటి వాడు అనుకుంటాడట ఒకనాడు ఒక దినమందు, అలాంటి వాడు అనుకుంటాడు ఒకనొక దినమందు హృదయంలో. చూడమ్మ 1వ అధ్యాయము 30-31 వచనం, 30-31 వచనం. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము వద్దని తృణీకరించేశారట. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసుమకు వరకు తమ ఆలోచనను అనుసరించే నడుచుకుంటారట. ఏమండి, తనకు చిరాకు వచ్చేసే వరకు కూడా నటండి వాళ్ళ ఆలోచనల ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారట. ఆఖరికి వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి కలిగేదటండి.
నా జీవితం మీద నాకు విరక్తి కలిగేసింది అనుకుంటారట. ఎందుకనంటే పుల్లరా, దేవుని మంచి మాటలకు లోబడకపోతే, దేవుని గద్దింపులకు లోబడకపోతే, దేవుని యొక్క మంచి విషయాలకు మనము ఆ జీవితాల్లో మన జీవితంలో వాటిని అన్వయించుకోకపోతే, ఆ మంచి విషయాలు మనం స్వీకరించకపోతే, విన్న వాక్యాలన్నీ కూడా ఇక్కడే వినేసి వదిలేసి దులిపేసి మనం అలాగే వెళ్ళిపోయి అదే పాత రోత జీవితం, ఆ పాప జీవితం, లోకానుసారమైనటువంటి జీవితం, దేవునికి కోపం పుట్టించే జీవితం అలాగే బ్రతుకుతూ ఉంటుంటే పుల్లర కొంతకాలానికి ఆ మనిషి దారి తప్పిపోయి పశుప్రాయుడైపోయి ఆ ఫలము అనుభవించే పరిస్థితి వచ్చేటప్పటికి అతని జీవితం మీద అతనికి విరక్తి కలిగేదటండి. విరక్తి కలిగేది. ఎందుకు బతుకుతున్నాను నేను, ఎందుకు ఇలా బతుకుతున్నాను, ఏంటి ఎలాగైపోయింది నా బతుకు, ఎంత బతికి ఎందుకు బతుకుతున్నాను అన్నంత విరక్తి కలిగేదట. ఆ విరక్తి కలిగినప్పుడు మాట్లాడతాడట. ఏ మాటలో చూడండి ఒకసారి. ఆఖరిగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించేదను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులను నేను చెవియొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దుష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. అతను అలా మూలుగుతూ ఉంటాడట. అయ్యో ఆనాడు చెప్పినప్పుడు ఎందుకనలేదురా, ఎందుకు ఆనాడు చెప్పినప్పుడు నా బోధకులు, నా సేవకులు, నా పాస్టర్ గారులు నా దగ్గరకు వచ్చి ఎన్నెన్ని మాటలు చెప్పారో, యేసుబాబు గురించి ఎన్ని మాటలు చెప్పారో, ఆనాడు వినకపోవడం వల్ల, గద్దింపులు వినకపోవడం వల్ల చూసావా నా బతికి ఎలాగైపోయిందో అంటూ మూలుగుతూ వారి జీవితాన్ని ముగించేస్తారట. చూసారా పుల్లరా, దేవుని గద్దింపుకు లోబడితే ఘనమైనది ఉంటుంది, దేవుని గద్దింపుకు లోబడకపోతే ఆఖరి ముగింపు జీవితం నీచమైనదిగా మారిపోతుంది. దేవుని గద్దింపులో మన బతుకులకు అంత ధన్యత ఉందండి. దాన్ని స్వీకరించుకోగలిగే మనసు మనకుంటే ఖచ్చితంగా మనం భూమి మీద చాలా బాగుంటాం. బైబిల్ గ్రంథంలో అలాగున్న దేవుడు గద్దించగా లోబడినటువంటి వాడు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకి పడిపోయి చెడిపోయినటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుని గద్దింపుకు లోబడి మరలా తిరిగి శుద్ధ హృదయాన్ని పొందుకుని మరలా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. పుర్లరా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాడు భక్తుడైనటువంటి దావీదు. దేవుని గద్దింపునకు లోబడి దేవుని బిడ్డలారా అబ్రహాము నీతిమంతుడిగా చేయబడ్డాడు. దేవుని గద్దింపుకు లోబడి భక్తుడైనటువంటి నోవాహు ఓడలో తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుని గద్దింపుకు లోబడితే ఖచ్చితంగా మనం బాగుంటాం. దేవుని గద్దింపుకు లోబడకపోతే గెహజీ జీవితం మాదిరి, అననీయ సప్పీరాల మాదిరి, భక్తుడైనటువంటి ఆకాను చెడిపోయిన మాదిరి, భక్తుడైనటువంటి ఆ యొక్క కోరాహు తన కుటుంబ సభ్యులు, అలాగే అభిరాము దాతాము అనబడినటువంటి వాళ్ళు దేవుని ఉగ్రతకు లోనైపోయిన మాదిరి పుర్లరా మన జీవితాలు ఇదిగో అలా చెదిగిపోతూ ఉంటాయి. వాక్యములో దేవుడు ఎప్పుడు గద్దించినా మన మేలు కొరకు, మన బాగు కొరకు, మన ఉన్నత స్థితి కొరకు, మన ఎదుగుదల కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మనము ఆయనతో కలిసి ఉండడం కొరకు, మంచి పేరు సంపాదించుకోవడం కొరకు, పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కొరకే ఆయన మనల్ని గద్దిస్తాడు తప్ప, మనం బ్రతకాలనే గద్దిస్తాడు తప్ప మన చావు గోరో, మనం పతనమైపోవాలనో, నాశనం అయిపోవాలనో, పాతాళానికి పోవాలనో దేవుడు మనల్ని రీతిగా గద్దించడు. గనుక రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు దేవుని గద్దింపుని ఏ రీతిగా స్వీకరిస్తున్నావు? నీ మనసులోనికి దేవుని గద్దింపుని ఏ రీతిగా తీసుకుంటున్నావు? నువ్వు ఏ రీతిగా తీసుకుంటున్నావు? నువ్వు నన్ను గద్దించేశారు ఈవేళ అని నువ్వు బాధపడితే దారి తప్పిపోయావని అర్థం. తర్వాత ఫ్యూచర్లో, భవిష్యత్తులో దాని ఫలితం అనుభవించే సమయం వచ్చేటప్పుడు నువ్వు చాలా మూలుగుచ్చు, ఆనాడు ఎందుకు నేను దేవుని మాటకు లోబడలేదు, ఆనాడు అన్నీ చెప్పినా ఎందుకు నా నోటిని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఎందుకు నేను నా బుద్ధిని కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఎందుకు ఆనాడు దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ పాడు పని మానుకోలేకపోయాను అని నువ్వెన్ని మారులు కుప్పుగొంతులేసి, ఎన్ని మారులు కూర్చొని గుండెలు బాదుకుని ఏడ్చిన ప్రయోజనము లేని దినాలు రాబోతున్నాయట. అక్కడికి వెళ్ళకోకముందే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను గద్దిస్తే, దేవుడు నిన్ను ప్రేమించాడని జ్ఞాపకం చేసుకుని, నా తండ్రి నన్ను గద్దించి సరిచేయడానికే నన్ను గద్దిస్తున్నాడు అని నువ్వు దాన్ని స్వీకరించుకునే మనసు నీకుంటే ఘనపరచబడతావు దేవుని చేత. ఎంతమంది అట్లాగున ప్రభువా నువ్వు మాట్లాడే ప్రతి మాట నాది, నా కొరకు అని నేను స్వీకరించే మంచి మనసు కలిగి ఉండేటట్టు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయడానికి సిద్ధపడతా ఉన్నారు రాత్రి వేళ. పురులరు ఎంతమంది నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నారు ఈ రాత్రి వేళ? ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దామా? పురులరా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. ప్రభువా
నువ్వు గద్దించినప్పుడు వినే మనసు, దానికి లోబడే మనసు, అయా నీ వైపు తిరిగే మనసు, అయా నువ్వు గద్దింపగా నేను ఘనపరచబడే మనసు, నువ్వు గద్దింపగా అయా నాకు చక్కని బుద్ధి, అయా నువ్వు గద్దింపగా నాకు కావలసిన జ్ఞానము, వివేకము, నువ్వు గద్దింపగా అయా నా జీవితాలకు బాగు, నువ్వు గద్దింపగా నాకు కావలసినటువంటి రోగము నుండి విముక్త స్వస్థత, అయా నువ్వు గద్దింపగా అయా ఇదిగో నేను నా తండ్రి చాలా వేదనలో నుండి విడుదల పొందటం, కీడులో నుండి తప్పింపబడ్డాం. అయా నువ్వు గద్దించినప్పుడు నీ మాటకు లోబడితే, అయా నీ వైపు తిరిగితే, అయా నాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పావు. అయా భక్తులు నీ గద్దింపునకు లోబడి నీ వైపు తిరిగిన మాదిరి ఈ రాత్రి నన్ను కూడా నీ వైపు తిరుపునైనా. ఒకవేళ ఇంకా నీకు వ్యతిరేకమైనవి నాలో ఏమైనా ఉన్నాయేమో, ఈ రాత్రి నా ఎదురున్నవన్నీ దూరపరచు. నువ్వు గద్దించిన లోబడిని ఇదిగో కయ్యను వలె నేను ఉండకూడదు. నువ్వు గద్దించిన లోబడిని ఒక నాయన ఇదిగో గెహజీ వలె నేను ఉండకూడదు. అయా నువ్వు గద్దించిన లోబడలేనటువంటి ఆ యొక్క ఆకాను వల్ల నేను ఉండకూడదు. అయా నువ్వు గద్దించిన లోబడలేని ఆ అననీయ సప్పేరాల మాదిరి నేను ఉండకూడదు. అయా నువ్వు గద్దించిన నీ గద్దింపును తృణీకరించే ఒక కోరాహు, అబీరాము, దాతాము వలె నేను ఉండకూడదు. నైనా నువ్వు గద్దించినప్పుడు నీ వైపు తిరిగే మంచి మనసు నాకు దయచే నైనా. నాయన ఆనాడు భక్తుడైనటువంటి దావీదును నువ్వు గద్దించినప్పుడు నీ వైపు తిరిగిన మాదిరి నా మనస్సు నీ వైపు తిరిగిపోవాలి. అయా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు నీ సన్నిధానంలో అయా నీ వైపు తిరిగే మనసు నాకు కావాలి. నువ్వు గద్దించినప్పుడు లోబడే మనసు నాకు కావాలి. అయా నువ్వు గద్దించినప్పుడు దానిని తీసుకునే మంచి మనసు నాకు కావాలి. అయ్యో నన్ను ఎత్తుకిట్లా అన్నారనే ఆలోచన నాలో ఉండకూడదు. ఆ దుర్బుద్ధిని ఎదురుని దూరపరిచయ్యా. అయా నీ యొక్క గద్దింపును నేను తృణీకరిస్తే దారి తప్పిపోతునేమో. అయా నీ ఒక గద్దింపును ఒకవేళ నేను దానైనా ఒకవేళ నేను విడిచిపెడితే, తృణీకరిస్తే, ఒకవేళ నేను పశుప్రాయునిగా మారిపోతానేమో. అయా ఒకవేళ నీ గద్దింపును నేను లోపడకపోతే అయా నీవు నన్ను విడిచిపెట్టేస్తావేమో. ఆ క్షణమందు నేను అయ్యో ఆనాడు నా బోధకుల బోధ నేను ఎట్లా వినలేదే, నా దేవుని మాటకు నేను ఇప్పుడు ఎందుకు లోబడలేదే, అయ్యో నా గద్దింపును, నా హృదయ గద్దింపును నా దేవుడు నన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపును నేను ఎందుకు లోబడలేదు అని బాధపడే దినాలు ఇదిగో నా జీవితంలో రాకముందే అయ్యా ఈ రాత్రి నిన్ను గద్దింపునకు లోబడే మనస్సు నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. అయ్యా నీ మనస్సు నాకు దయచేయనైనా, నీ మాటలు వినే మనస్సు నాకు దయచే బాబు. అయ్యా నా హృదయాన్ని నీకు లోపరిచే మనస్సు నాకు దయచేయనైనా, నా హృదయం నిండా నీ మాటలు నింపునైనా. విన్న మాటలలో ఏ ఒక్కటి వృధాగా పోకూడదయ్యా. విన్న మాటల్లో ఏ ఒక్కటి నాయన నన్ను విడిచిపోకూడదయ్యా. విన్న మాటల్లో ఏ ఒక్కటి నా బ్రతుకుల్లో నుండి పోకూడదనైనా. అయ్యా విన్న మాటలను బట్టి నీకు లోబడే వ్యక్తిగా ఉండడానికి, మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా నేను ఉండడానికి, అయా కనపరచబడే వ్యక్తిగా నేను ఉండడానికి ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రార్థన చేద్దాం. అట్లాగా ఎన్ని మార్లు దేవుని గద్దింపుకు నువ్వు తిరుగుబాటు చేశావు, ఎన్ని మార్లు దేవుని గద్దింపు మీద నువ్వు ఇసుక్కున్నావు. ఎందుకు నన్ను ఇలాగా పాస్టర్ గారు అన్నారు వాక్యం ద్వారా, ఎందుకు నన్ను ఇలాగా గద్దించారని ఎన్ని మారులు నువ్వు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మారావు. ఈ రాత్రి దేవుడు నిన్ను అనేక విధాలుగా ఆశీర్వదించడం కోసమే నిన్ను గద్దిస్తున్నాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నిన్ను సరిచేయడం కోసమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? సన్మార్గంలో నిన్ను ఉంచడం కోసమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నేను గద్దించినప్పుడు లోబడతావని అడుగుతున్నాడు నా తండ్రి మనల్ని. అయ్యా నీవు నా తండ్రివి, నేను నీ కుమారుని, నీ కుమార్తెనయ్యా. నీవు గద్దించినప్పుడు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నన్ను సరిచేనైనా. నీకు విరోధమైనది ఏదన్నా ఉంటే నన్ను గద్దించు, నీకు కోపం ముట్టించేది ఏమైనా ఉంటే నన్ను గద్దించు. అయ్యా ఇదిగో నేను ఏదైనా పాడైపోతూ ఉంటే నన్ను గద్దించి సరిచేయి, దారి తప్పిపోతూ ఉంటే నన్ను గద్దించి సరిచేయి. అయ్యా ఇదిగో నేను చెడిపోతూ ఉంటే నన్ను గద్దించి సరిచేయి, సన్మార్గంలో పెట్టునైనా నన్ను, నీ వాక్య మార్గంలో నన్ను నడిపించునైనా, నీకు ఇష్టమైన మార్గంలో నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చుకోనైనా. నా హృదయంలో ఉండే ప్రతి విధమైనటువంటి చెడు తలంపు ఇప్పుడే నామములో తొలగిపోవునట్లు ఆజ్ఞాపించు. ఈ రాత్రి ప్రభువుని అడుగుదా, అయ్యా నీకు విరోధంగా ఏదో ఉండొద్దు నా జీవితంలో, అయ్యా నీకు కోపం పుట్టించేది ఉండొద్దు నా జీవితంలో, అయ్యా ఇదిగో పాప సంబంధమైన ఏది ఉండొద్దు నా జీవితంలో. నీ గద్దింపుకు లోబడతానయ్యా యేసయ్యా.
నా కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడవు నువ్వు, నా పాపాలన్నీ క్షమించిన దేవుడవు నువ్వు. అయా నీకు లోబడుతున్నాయినా, నీ మాట వింటాను బాబు, నీ వాక్యానుసరంగా బ్రతుకుతాను అయా, నీ సత్యాన్ని అనుసరించి నడుస్తాను, లోకములో నుండి వేరు చేయబడతాను. నువ్వెప్పుడు గద్దించినా అది నా మేలు కొరకు, నా మంచి కొరకని నేను దాన్ని స్వీకరించి అయా నీ మాటకు లోబడతాను. నన్ను సరిచే ప్రభా. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. శాఖర్ బాబు గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించాడు. ప్రభు నామని కోరుతున్నాను. పిల్లలు మనం అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దామా? మనం అందరం కలిసి ప్రభు పాదాల దగ్గర అడుగుదామా? అయా నీ గద్దింపుకు లోబడే మనసు నాకు ఇయ్యయ్యా. అయా నీ మనసు నాయన నాకు దయచేనైనా. ఈ రాత్రి నాతో మాట్లాడిన ప్రతి మాట నా కొరకే, నా మేలు కొరకే, నా మంచి కొరకే, నన్ను హెచ్చించడం కొరకే ప్రభా. నీకు లోబెడతానని ప్రార్థన చేసి ప్రభు సన్నిధానంలో లోబెడదాం. అయిన మాటికి